హాయ్ ఎవరీవన్ 3 డేస్ బ్యాక్ మనకి సైన్స్ స్కూల్ సంబంధించిన రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే వచ్చింది. అయితే ఈ రిజల్ట్ లో ఎవరికైతే క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చిందో వాళ్ళలో కొంతమంది పేరెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఏమని కన్ఫ్యూజ్ అవుతున్నారంటే వాళ్ళకి ఈ క్వాలిఫైడ్ అనే మెసేజ్ చూడంగానే వాళ్ళ పిల్లలకి సైన్స్ స్కూల్లో సీట్ వచ్చిందని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు. అఫ్ కోర్స్ చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మా పిల్లలకి సీట్ వచ్చింది సైన్స్ స్కూల్ అని చెప్పి అడుగుతారు. కాదండి, క్వాలిఫైడ్ అయినంత మాత్రాన, క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చినంత మాత్రాన మీ పిల్లలకు సైన్స్ స్కూల్లో సీట్ వచ్చినట్టు కాదు. సో దీని మీనింగ్ ఏంటి చెప్తే జాగ్రత్త ఉండి. ఈ క్వాలిఫైడ్ అంటే ఏంటి మీనింగ్ చెప్తే జాగ్రత్త ఉండి. నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతానో ఇది ఓన్లీ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడతాను. సో మనకి 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 300 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టోటల్ మార్క్స్ వచ్చి 300. సో ఈ 300 కి ఎవరికైతే టోటల్ మార్క్స్ 125 కానీ 125 కన్నా కూడా అంటే ఏంటి 125 కానీ 125 కన్నా కూడా 5 మార్కులు ఎవరికైతే వచ్చినాయి టోటల్ మార్క్స్ గురించి మాట్లాడతాం. సో వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ అయినంటే. సో క్వాలిఫైడ్ అంటే ఏంటి, ఒక రకంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పాస్ మార్క్స్. సో మీ పిల్లలందరూ కూడా ఏదైతే రిటన్ ఎగ్జామ్ జరిగిందో దానిలో పాస్ అయినట్టు. సో ఎవరికైతే క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చిందో, సో మీరందరూ కూడా నెక్స్ట్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, నెక్స్ట్ ఏదైతే మనకి స్టెప్స్ ఉంటాయో వాటిలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి ఏముంటే ప్రాసెస్ ఏముంటది, సో నెక్స్ట్ మనకు ఉండే ప్రాసెస్ వచ్చి సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత సైనిక్ ఈ కౌన్సిల్ రౌండ్ 1 ఉంటుంది, దాని తర్వాత రౌండ్ 2 ఉంటుంది. సో ఇలాంటి ఆటల్లో, ఇలాంటి ప్రాసెస్ లో తర్వాత జరిగే ప్రతి యాక్టివిటీలో కూడా ఎవరికైతే రిటన్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. అఫ్ కోర్స్ క్వాలిఫై అయితే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైతే నాట్ క్వాలిఫైడ్ వచ్చిందో మీకు 100% సీట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో అర్థమైంది కదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మన రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఎవరికైతే క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వచ్చిందో మీరు రిలాక్స్ అయిపోండి. ఎందుకు, మీకు ఏమి కూడా సీట్ వచ్చినట్టు కాదు. సో తర్వాత ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి ఆ ప్రాసెస్, సైన్స్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్. అప్పుడు పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏంటి మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజల్ట్ ఇస్తారు. సో మనం సైన్స్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి, మనం ఒకవేళ ఓన్లీ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఓన్లీ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇండియాలో 33 సైన్స్ స్కూల్స్ ఉన్నాయి కదా, 33 సైన్స్ స్కూల్స్ కూడా మనం సైన్స్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం ఫిల్ చేసుకుంటాం. సో తర్వాత ఏంటి, మన పిల్లలకి ఏవైతే రిటన్ ఎగ్జామ్ మార్కులు వచ్చినా ఆ మార్కులతో ఆ స్కూల్లో ఆ సీట్లకి మెరిట్ లిస్ట్ చూస్తారన్నమాట. ఒకవేళ మన పిల్లలకి ఆ స్కూల్లో మెరిట్ లిస్ట్ లో ఉంటే అప్పుడు సీట్ వచ్చినట్టు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త అండి. నేను మీకు ఏం చెప్తున్నాను, 125 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు, నెక్స్ట్ 150 వచ్చిన క్వాలిఫై అవుతారు, 200 వచ్చిన క్వాలిఫై అవుతారు, ఇంకా చెప్పండి 300 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇదే మెసేజ్ వస్తుంది, ఏమని క్వాలిఫైడ్ అని చెప్పి. అంత మాత్రాన 125 మార్క్స్ వచ్చిన సీట్ ఎవరు కదా, ఎవరికైనా సరే సీట్ రావాలంటే మాత్రం మెరిట్ లో మార్క్స్ మాత్రమే రావాలి. సో అలాగే ఇంకో విషయం చెప్పాలి మీకు, సార్ మీరేమో 125 మార్క్స్ చెప్తున్నారు క్వాలిఫై అవడానికి, నా పక్కన స్టూడెంట్ ఉన్నాడు వాడు 60 మార్కులు వచ్చిన వాడికి కూడా క్వాలిఫై అని మెసేజ్ వచ్చిందంటే అదే మీకు చెప్తాను చూడండి. నేను మీకు ఇందాక చెప్పాను, ఏమని చెప్పాను, 125 కానీ 125 కన్నా ఎక్కువ మార్క్స్ టోటల్ గా 300 కి. సో 300 కి ఎవరికైతే 125 కానీ 125 కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి, అది కూడా ఓబీసీ అండ్ జనరల్ స్టూడెంట్స్ వాళ్ళకి అది కట్ ఆఫ్ మార్క్స్, పాస్ మార్క్స్. ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ, ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అసలు కట్ ఆఫ్ మార్క్సే లేదు, పాస్ మార్క్సే లేదు. వాళ్ళకి ఓవరాల్ గా 20 మార్క్స్ వచ్చినా దే ఆర్ క్వాలిఫైడ్, 50 మార్క్స్ వచ్చినా దే ఆర్ క్వాలిఫైడ్. సో వాళ్ళకి మాత్రం ఎలాంటి కట్ ఆఫ్ మార్క్స్ లేదు. సో వాళ్ళకి కూడా క్వాలిఫైడ్ అని చెప్పి మెసేజ్ వస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకుని, ఎవరికైతే క్వాలిఫై వచ్చిందో ప్రస్తుతానికి రిలాక్స్ అయిపోండి. ఏం చేయాలి, నెక్స్ట్ నాకు తెలిసి ఈ సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది నెక్స్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు అందరూ కూడా అలర్ట్ అవ్వండి. అర్థమవుతుందా. అలాగే నెక్స్ట్ చాలా మంది పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే, సార్ స్కోర్ కార్డ్స్ రిలీజ్ అయినాయి కదా, సో నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటి అని చెప్పి అడుగుతారు. ఇప్పుడే చెప్పాక మీకు స్కోర్ కార్డ్స్ రిలీజ్ అయినాయి కదా 3 days బ్యాక్. నాకు తెలిసి మేబీ విత్ ఇన్ డేస్ ఆర్ విత్ ఇన్ ఏ వీక్, అంటే 2-3 days లో కానీ లేదంటే మాక్సిమం ఒక 1 week లో కానీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీకు సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అనే ఒక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, ఒక ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో మీరు ఏం చేయాలి, మీరు ఏవైతే అప్లికేషన్ లో మేబీ ఓన్లీ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ కి అప్లై చేసుకొని ఉంటే 33 సైన్స్ స్కూల్స్ కూడా మీకు నచ్చినవి ఆర్డర్ లో పెట్టుకోవాలి, ప్రయారిటీ పెట్టుకోవాలి. సార్ అన్ని స్కూల్స్ పెట్టుకోవచ్చు, ఎస్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 33 స్కూల్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఎవరైతే ఓల్డ్ సైన్స్ స్కూల్స్ న్యూ సైన్స్ స్కూల్స్ పెట్టుకుంటారో వాళ్ళైతే ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, న్యూ సైన్స్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్కూల్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్ గా చెప్పాలంటే అన్ని మీకు నచ్చే అన్ని స్కూల్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నేను ఒకటే చెప్తాను, క్వాలిఫై అయినంత మాత్రాన సీట్ వచ్చినట్టు బెస్ట్ మార్క్స్ రావాలి, మెరిట్ లో ఉండాలి. సార్ బెస్ట్ మార్క్స్ అంటే ఏంటి, మెరిట్ మార్క్స్ అంటే ఏంటి సార్, సింపుల్ గా చెప్పాలంటే ఎవరైతే ఓబీసీ జనరల్ ఉన్నారో మీకు మినిమం 260 కన్నా అబౌవ్ ఉండాలండి.
260 కన్నా అబవ్ ఉంటే ఓల్డ్ సైనిక్ స్కూల్ లో సీట్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సైనిక్ స్కూల్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకి ఏమైనా అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ పెట్టారో సో చూద్దాం. ఇదిగోండి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు ఇది సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ విండో ఫర్ క్యాండిడేట్స్. నేను మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎలా చేసుకోవాలి ఏంటో చెప్పి ఒక వీడియో కూడా పోస్ట్ చేసి చాలా మంది కూడా చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ మనకి 28 అంటే నిన్నటితో లాస్ట్ అయిపోయింది. ఇదిగోండి నిన్నటితో సైనిక్ ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడండి. సో నెక్స్ట్ ఉండే యాక్టివిటీ ఏంటి? ఇదిగోండి చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి? మనకు నచ్చిన సైనిక్ స్కూల్స్ మనం ప్రయారిటీ వైజ్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఇదిగోండి డేటా నాట్ అవైలబుల్ అంటే ఎటువంటి డేట్స్ కూడా ఇవ్వలేదు. బట్ మనం గెస్ట్ చేయొచ్చు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి మేబీ విత్ ఇన్ 2 or 3 days లేదంటే ఈ వీక్ లో స్టార్ట్ అయిపోతుంది. అర్థమైంది కండి. సో మీరు మాత్రం మైండ్ లోంచి పాయింట్ తీసేయండి. మా పిల్లలు క్వాలిఫై అయ్యారు, మా పిల్లలు సీట్ వచ్చేసిందని చెప్పి మీరు మైండ్ లోంచి పాయింట్ తీసేయండి. నెక్స్ట్ ఇంకా చాలా సినిమా ఉంది. అర్థమవుతుందా? స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ రౌండ్ 1 లో సీట్ రాకపోతే మళ్ళీ మీరు రౌండ్ 2 కి పార్టిసిపేట్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సైనిక్ స్కూల్స్ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓన్లీ వన్ టైం యాక్టివిటీ. మనం కొన్ని సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటాం కదా అది ఓన్లీ ఆ టైం మనం సెలెక్ట్ చేసుకుంటే ఫైనల్. తర్వాత రౌండ్ 1 కి రౌండ్ 2 కి మళ్ళీ మనం వెళ్ళి ఎడిట్ చేసుకొని స్కూల్స్ అనేవి మార్చుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. లాస్ట్ టైం చాలా మంది చేసి మిస్టేక్ అయితే ఇది. నెక్స్ట్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏం చేస్తారంటే ఎవ్రీ రౌండ్ కు కూడా మనం సైనిక్ స్కూల్స్ అనేవి మార్చుకోవచ్చు. ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అనేవి మార్చుకోవచ్చు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేశారంటే వన్ టైం యాక్టివిటీ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఫస్ట్ లో మీరు ఏవైతే పెడతారో ఫర్ ఎవర్ ఆ సైనిక్ స్కూల్స్ కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అవే స్కూల్స్ అయ్యే లిస్ట్ లో ఉంటాయి అనమాట. సో ఇది వచ్చినప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను, జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో వీడియో అయితే అందరికి అర్థమైంది కదండి. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.